నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏమో దీక్షా దివాస్ చేస్తుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రజా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. సో ఇదే అంశం మీద మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సో అనిల్ కుమార్ రెడ్డి గారు వాళ్ళేమో దీక్షా దివాస్ అంటారు, వీరేమో ప్రజా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. సో ఏది ప్రజలు దేని నమ్మాలి ఎట్లా? ఇక వాళ్ళకేం పని లేదు ఇప్పుడు. దీక్షా దివాస్ అని ఎన్నడో కేసీఆర్ అప్పుడు దీక్ష చేసినట్ట 14 ఏళ్ళ కింద ఎన్నేళ్ళు అయిందో. సో ఇప్పుడు మళ్ళా ఆ దీక్ష పేరు చెప్పుకొని మళ్ళీ ప్రజలకు పోదామనే కార్యక్రమం చేస్తారు తప్పితే వాళ్ళు ఒరగబెట్టింది లేదు, ఏం లేదు. తెలంగాణ వచ్చింది, సకల జనులు సబ్బండ వర్గాలు పోరాడుతూ వచ్చింది. సబ్బండ వర్గాలు సకల జనులు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసినప్పుడు, తెలంగాణ అమరులు వాళ్ళ ప్రాణాలు అర్పించినప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు. మళ్ళా ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిండ్రు. అదే స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఈ బిల్లు పాస్ చేయడానికి వారు కారకులైనరు తప్పితే ఈయన చేసిన ఘనకార్యం కాదు. ఇది తెలంగాణ ప్రజలు అమరుల త్యాగఫలం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు తప్పితే ఇంకోరు కాదు. కానీ దీక్షా దివాస్తో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఘనంగా ఏడాది పాలనకు సంబంధించిన విజయోత్సవాలకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ఏది చెప్పినా కూడా ఈరోజు కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. హరీష్ రావు మాటలు కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఒకటి చెప్తాం, ఈరోజు అంటే వాళ్ళ గ్రాఫ్ ఎంతగా పడిపోయిందంటే 2018లో కాంగ్రెస్ ఓడిపోయింది. బట్ ఇమీడియట్గా 4 నెలల పార్లమెంట్ ఎలక్షన్లు అయితే మేము 3 స్థానాలు గెలిచినాం. మళ్ళా అన్ని స్థానాలల్లో సెకండ్ పొజిషన్ ఉన్నాం. దాదాపు ఓ దగ్గర అయితే 6,000 తోటి ఓడిపోయినాం, ఓ దగ్గర 10,000 తోటి ఓడిపోయినాం, ఓ దగ్గర 30,000-40,000. అదే మొన్న కేసీఆర్ ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో వాళ్ళు ఓడిపోయినారు, మేము పాలనకు వచ్చినాం. మళ్ళీ 4 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అంతటా ఓడిపోయినారు. ఓడిపోవడమే కాదు, మొత్తం డిపాజిటే పోయింది. డిపాజిటే రాలే. ఎక్కడన్నా కనీసం డిపాజిట్ రావాలి అంటే అంతగా ప్రజలు వాళ్ళని దూరం పెట్టే కార్యక్రమం చేశారు. అంటే వాళ్ళని కనీసం ఒక రాజకీయ పార్టీగా గుర్తించలే. సో అంటే ఎందుకు గుర్తించలే అంటే వాళ్ళు చేసిన ఘనకార్యాలు అట్లాంటివి. వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఈరోజు చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయే ప్రాజెక్ట్ కట్టారు, 1,00,000 కోట్లు ముంచుండ్రు. ఆ విధంగా అనేక ప్రాజెక్టులు అవసరం లేని అయినాయి కానీ అని చేసి 7,00,000 కోట్లు తెలంగాణ ప్రజల నెత్తిలో అప్పులు మోపి ఈరోజు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమంగా 6 గ్యారెంటీలు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతంగా చేయాలంటే ఓ డబ్బు లేని పరిస్థితి. ఓదికు మనం చెప్తే జనానికి చేయాలి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. 2 లక్షల రుణమాఫీ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరు కూడా ఎప్పుడు ఇయ్యలే. ఈరోజు 1,00,000 కాదు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. 18,000 కోట్లు ఒకే దఫా చేసినాం. ఇంకా మిగతావి కూడా ఎక్కడన్నా అకౌంట్స్ ఎర్రర్స్ ఉంటే, ఆధార్ ఎర్రర్స్ ఉంటే, ఆ 2 లక్షల కంటే ఎక్కువనే ఆగి ఉండొచ్చు. అవి కూడా పూర్తిగా కూడా చేస్తామని చెప్తారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ 500కే కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి 200 యూనిట్ల కరెంట్ ఉచితం కానీ, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం అండి, మొన్న బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు హాస్టల్స్ కానీ ఆ మెస్ ఛార్జెస్ కానీ 40% పెంచిన ప్రభుత్వం ఇంతవరకు నన్ను చూసినారా మీరు? 40% రేవంత్ రెడ్డి గారు పెంచారంటే, ఒకే దఫా పెంచారంటే ఇది చాలా గొప్ప విషయం. అంటే ఏ విధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బాగుపడాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇదివరకు 2 రోజులు గుడ్డు ఇస్తే మళ్ళీ కూర ఉండదు. ఆ రోజు మళ్ళీ వారం రోజుల వరకు ఇయ్యరు. 2 రోజులు కూర ఉంటే మళ్ళీ కూర ఉండదు, చారు ఉంటే కూర ఉండదు, కూర ఉంటే చారు ఉండదు. ఈరోజు అంటే వాళ్ళు చేసిన పాలన అట్లా. ధనిక రాష్ట్రంలో పేదోనికి తిండి పెట్టలేని పరిస్థితి. ప్రధానంగా మీరు తిండి అనేటువంటి అంశం బాగా గుర్తు చేశారు. గురుకులలో కావచ్చు, మధ్యాహ్న భోజనంలో పురుగుల నమ్మిని ఫుడ్ పాయిజన్లు అయితే ఉన్నాయి అంటున్నారు. మీరేమో ప్రతిపక్షంలో కొంతమంది నాయకుల పాత్ర అంటున్నారు. సో వాస్తవానికి ఏం జరిగింది? ఎవరైనా పాత్ర ఉందా లేకపోతే జెన్యున్గా జరుగుతుంది అట్లా? సరే, అయితే ఒకటి ఏంటంటే మనం కొంత యాక్సెప్టెన్స్ ఏంటంటే దీని మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా ఆయన కోప్పడ్డాడు కూడా అధికారులందరినీ. మీరు తిన్నాకనే పిల్లలకు పెట్టాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అయితే ఏమవుతుందంటే ఎక్కడన్నా స్కూల్స్లో కానీ, ఏడన్నా కాలేజీలో కానీ, ఏడన్నా హాస్టల్లో కానీ ఎవరో ఒక ఎంప్లాయీ పొరపాటు కావచ్చు. ఆరు ఒక్కొక్కసారి ఏంటంటే అంటే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి జరగడానికి వీలుంది. ఇప్పుడు అంటే ఇక సరే, మనం ఈ సబ్జెక్ట్ ఎక్కువ కూడా మాట్లాడకూడదు, సెన్సిటివ్ అవుతుంది. ఓసారి ఏంటంటే మన ఇళ్ళలో కూడా ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఎనీవే సీఎం గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. ఎంప్లాయీస్ ఆడ ఉన్న వార్డెన్ కానీ, వాళ్ళు కానీ, హాస్టల్లో ఉన్న ఇప్పుడు గురుకులాలలో అయితే అక్కడున్న వాళ్ళు తిన్నాకనే పిల్లలకు పెట్టాలి. సో అంతకంటే ఇంకేం కావాలి? సో ఆ విధంగా మెస్ ఛార్జెస్ 40% పెంచడం. సో క్లియర్గా చిత్తశుద్ధితోటి
మన చదువుకునే పిల్లలు ఎస్సీలు బీసీలు ఎస్టీలు అంతా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వం. ఒక ప్రశ్న చివరిగా బీబీ నగర్లో పల్లా రాజేశ్వర రెడ్డి కొంత భూమి గతంలో అధికారంలో ఉండి 12 ఎకరాలకు పైగా కబ్జా చేశారంటే ఇప్పటికి బాధితులు అంటే ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉంటున్నారు, శాంతి కుమార్ని కలుస్తూ ఉంటున్నారు, సిఎస్ని. సో మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీ నియోజకవర్గంలో గతంలో పాలకులు ఇట్లా కబ్జాలు చేస్తా ఉన్నారు, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? మా దృష్టికి అయితే రాలేదు. ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. తప్పకుండా అది నిజంగా అట్లాంటి కబ్జాలకు గురైతే మాత్రం సర్టెన్లీ మేము దాన్ని టేకప్ చేస్తాం. ఎందుకంటే పల్లారాజేశ్వర రెడ్డి కాదు, ఎవరు కూడా ప్రైవేట్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జా పెడితే ఊరుకునే ముచ్చట్లేదు ఎక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా ఇవన్నీ కూడా చూస్తున్నారు, మూసి కూడా ఇప్పుడు ఆల్రెడీ చెరువులు కుంటలల్లా ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటేనే అవే ఈరోజు కోర్టు కూడా తీర్పిచ్చింది. వాటర్ బాడీస్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇవన్నీ కూడా మన ఏమంటాం మన పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మనసులో మనగడకే లేదు. సో ఈరోజు కోర్టు కూడా క్లియర్గా చెప్పేసింది, మూసి పునరుజ్జీవం కావాల్సిందే, హైడ్రా ఉండాల్సిందే. ఇవన్నీ ఏంటంటే మన కోసమే. ఎక్కడో 10 మంది బాధపడి ఉండొచ్చు, ఆ 10 మందిది మీడియాలో ఎక్కువ హైప్ చేసి ఏదో జరిగిపోతుంది ఏదో అవుతుంది అనేది తప్పది. లక్షల మంది కోట్ల మంది ఇట్లనే చేసుకుంటూ పోతే ఇప్పుడు నిన్న బతుకమ్మ కుంట చూసారు, నల్లకుంట. ఇప్పుడు 5 ఎకరాలు హైడ్రా వల్ల వచ్చింది ఆడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారాడ. అరే మేము మళ్ళా మాకు ఇక్కడ మంచి లేక్ అవుతుంది, మేము దానికి కూడా ట్యాంక్ బండ్ల చుట్టూ దానికి వాటర్ బాడీ చుట్టూ విహారం ఇది ఈవినింగ్ వాక్ కానీ మార్నింగ్ వాక్ కానీ చేయడానికి ఆస్కారం అవుతుంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉన్నారు. ఏ విధంగా దాన్ని మళ్ళీ అంతా ఖాళీ చేయించారు. దాన్ని 5 ఎకర్స్ అయితే పోయింది, ఏ ఇండ్లనైతే ముట్టుకోమని చెప్పేసారు. ఇంకా 5 ఎకర్స్ మాత్రం 5.5 ఎకర్స్ దాన్ని మంచిగా కాపాడి సుందరమైన ప్రదేశంగా తీర్చిద్దా. అట్లాంటి ట్యాంక్స్ హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుంటుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా గ్రో అవుతుంది. దానికి ఇట్లాంటివన్నీ అవసరం కదా. కబ్జాలు పెట్టుకుంటూ పోతే ఏం ఉండదు, అంత కాంక్రీట్ జంగల్ మీద. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. కోర్టు కూడా దాన్ని ఈరోజు ధృవీకరించింది. ఓకే, సో మచ్. ఇది సో పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, ఇంకెవరు కానీ కబ్జా చేస్తే ఊరుకోము, ఖచ్చితంగా హైడ్రా లాగా మూసీ లాగా కోర్టు కూడా చెప్తా ఉంది, డిస్టర్బ్ చేస్తే పర్యావరణానికి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సో ఇది కుంభం అనిల్ చెప్తున్నటువంటి మాటలు. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.